గింత కూరుంటే అమ్మో గింత పువ్వు ఉంటే అమ్మో నీ కడుపుల బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అమ్మ. ఎవరు ఉంటలేరు, అంత సీరియల్ చూస్తారో ఏమో. అమ్మా వీళ్ళని ఉన్నారా మరి? అమ్మా బిచ్చమేయండి అమ్మా. అమ్మా బిచ్చమేయండి అమ్మా. బిచ్చం లేదు ఇచ్చం లేదు. ఏమైంది? మంచిగానే ఉన్నావు కదా, ఏమన్నా చేసుకొని బతకాలా? బిచ్చమాట బిచ్చం. అందరూ బెదిరించటోళ్ళే తిట్టటోళ్ళే కానీ ఎవరు 10 రూపాయలు వేసు లేదు. ధర్మం చేయండి బాబు, పుణ్యం వస్తుందయ్యా. జల్దీ పెళ్ళి అవుతుంది బాబు, ధర్మం చేయండి అయ్యా. ఆల్రెడీ అయిందయ్యా, నువ్వు బొచ్చు పట్టుకున్నావు, నేను ఇంకా పట్టుకోలేదు. మిగతా అంతా సేమ్. అయితే నాతో పాటే రా, ఇద్దరం కలిసి అడుక్కుందాం. ఒళ్ళెలా ఉంది? బాగానే ఉంది బాబు. వీడేంటి తేడాగానిలా ఉన్నాడు? ఆ సినిమాలో బాలకృష్ణ చాలా బాగా చేశాడు, నాకైతే బాగా నచ్చింది. కిరణ్ సారీ చూస్తావా, చాలా బాగుంది కదా. మదాకాలం తల్లి, ధర్మం చేయండి అమ్మా. దున్నపోతులో ఉన్నావు, సిగ్గులేదు అడుక్కోవడానికి. సిగ్గెందుకు తల్లి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏంటి అడుక్కోవడం కూడా ఎంప్లాయ్మెంటేనా? మరి సర్కారు కొలువులు ఇవ్వకపోతే అడుక్కోకుండా ఏం చేయమంటావు తల్లి? నువ్వు ఏ ఇంట్రో డిగ్రీయో మధ్యలో ఆపేస్తుంటావు, అందుకే నీకు సర్కారు కొలువు రాలేదు. దానికోసం గవర్నమెంట్ మీద పడతావా? ఇక్కడ డబుల్ PhD శ్రీనివాస్ తల్లి. కొంప తీసి నువ్వు గానీ మా గణపురం శ్రీనివాసు కాదు కదా? అవు, నేను గణపురం శ్రీనివాసునే. ఏ వాసు, ఈ పాటికి నువ్వు ఏ గవర్నమెంట్ కొలువులోనూ సెటిల్ అయిపోయి ఉంటావు అనుకున్నా. ఇంతకు మీరెవరు తల్లి? నేను దుర్గని, గుర్తుపట్టలేదా? మీ ఇంటర్ క్లాస్మేట్ని. అప్పుడెప్పుడో చూసినా కాబట్టి గుర్తుకొస్తలేవు తల్లి. సరే, క్లాస్మేట్ అంటున్నావు కాబట్టి ఓ 500 ధర్మం చేయి పోతా. మళ్ళీ అదే అడుగు తినే బుద్ధి. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతేనో ప్రైవేట్ జాబ్లు చేసుకోవచ్చు కదా. ఏంది చేసేది? నా గుమస్తా నౌకరి. ఆ ప్రైవేట్ నౌకరి చేస్తేనే 40 ఏళ్ళు దాటినా ఎవడు పిల్లనియకపోతే ఆ నౌకరి బంద్ చేసి ఇగో ఈ పని మొదలు పెట్టిన. నువ్వు ఇలా చేస్తే అడుగు తినేటోడికి అసలే పిల్లనివ్వరు. నువ్వు అట్లా అనుకోకు, అడక తినడానికే 60 కూరలు. అంటే ఏంటి? ఏం లేదు తల్లి. చిచి, నువ్వు ముందు తల్లి అని పిలవకు, పేరుందిగా. దుర్గా ఆంటీ. బాబు ఇంతకు ముందులాగే పిలిచి తగలడు చాలు. అదే తల్లి, మా బిచ్చగాళ్ళం ఆస్తులు అంతస్తులు చూసుకోం, కేవలం మనసులు మాత్రమే చూస్తాం. అగో నా మనసు గట్లనే చూసి ఒక అమ్మాయి లవ్ చేస్తుంది నన్ను, ఇక మేము లవ్ చేసుకుంటున్నాం. అయితే నీ పనే బాగుంది. అంతే కదా మరి, ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవచ్చు, ఖాళీ దొరికితే రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద లవ్ చేసుకోవచ్చు,